ఎపిసోడ్ 9. మత్తుగానే పొద్దున నిద్ర లేవగానే రాత్రి జరిగిన సంఘటన అంతా గుర్తొచ్చి మనసంతా చిరాకుగా ఉండి నిద్రమత్తులోనే లేచి కిందకి వెళ్ళిపోయాడు లక్షి. అప్పటికే పెళ్లి పనులకై అంతా సిద్ధం చేసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళంతా. అమ్మా అమ్మా ఎక్కడున్నావే? కళ్ళు నులుముకుంటూనే అరిచాడు. కిచెన్లో ఉన్నానన్నా, ఏమైందిరా అని జాను అంటే, అది మాట్లాడేలోపే సోఫాలో టామ్ అండ్ జెర్రీ చూస్తూ కనిపించిన చెల్లిని చూసి, నాకు కాఫీ పంపించమా గట్టిగా కేకేసి చెప్తూనే దాని ఒడిలో పెట్టుకున్న దిండును లాగేసి దాని ఒడిలో తలపెట్టేసుకొని కళ్ళు మూసుకున్నాడు లక్షి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నన్న అలా అమ్మమ్మ లేకపోతే అక్క దగ్గర మాత్రమే అలా చేసేవాడు. అలాంటిది ఈసారి కొత్తగా తన దగ్గర అలా పడుకునేసరికి కాస్త ఆశ్చర్యపోతూనే చూసింది అన్నవైపు. పడుకొని ఎంతసేపు ఆపుతున్నా నెత్తిని తాకాల్సిన చెయ్యి తగలక తనే తన చేతిని తీసుకొని నేలపై పెట్టేసుకున్నాడు. అది చూసి చిన్నగా నవ్వుతూ, ఓహో అన్నలు, ఏమైంది పొద్దున్నే ఇలా పడుకున్నా వచ్చి అని అంది నిక్కి. ఆ మాటలకి దాని చేతికి ముద్దు పెడుతూ, ఏం లేదు బంగారం, ఎందుకో పడుకోవాలనిపించింది. పడుకోకూడదా నేను? కళ్ళు తెరవకుండానే అన్నాడు లక్ష. ఆహా, అలా నేనేం అనలేదు కదా అన్నయ్య అని అంది నిక్కి. మరి గప్చుప్గా కూర్చో అన్నాడు లక్ష్. ఇంతలో కాఫీ తెచ్చిన జాను బిడ్డల్ని అలా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకుంటూనే కాఫీ అక్కడ పెట్టేసి తన పనిలో పడిపోయింది. అమ్మ పోగానే బేబీ చిన్నగా పిలిచాడు లక్ష్. టామ్ అండ్ జెర్రీ షోలో లీనమైన పాప పక్కనే ఉన్న చక్రాలని తింటూనే, అన్నయ్య చెప్పు అని అంది. అది మరి రోజు ఎగ్జామ్ లేదనే అని లక్ష అడిగితే, ఆహా లేదన్నయ్య, నిన్ననే కదా ఒకటి రాసింది, మళ్ళీ రేపు ఉంది అని చెప్పింది నిక్కి. ఓ అని సూటిగా ఆమె వైపు చూస్తూ ప్రకాష్పై తను ఎంత లవ్లో ఉందో తెలుసుకోవడానికి వచ్చాడు. కానీ అడగాలంటే ఎలానో తెలియడం లేదు లక్షకి. బేబీ అని పిలిచాడు మళ్ళీ. అని మూలిగింది నిక్కి. అది నిన్నొకటి అడుగుతా, తప్పుగా అనుకోకుండా చెప్తావు కదూ అని లక్ష అనగానే ఆ మాటకి టీవీపై ఉంచిన దృష్టిని తన వైపుకు తిప్పింది. తననే ఆశగా చూస్తూ అడిగాడు లక్షి. అన్న చూపుల్లోని ఆశ ఎందుకో అర్థం కాక, అడుగన్నయ్య, నేనేమనుకుంటాను నవ్వుతూ జవాబిచ్చింది నిక్కి. అది మరి నువ్వు ప్రకాష్ని నిజంగానే లవ్ చేస్తున్నావారా? ఒక్కొక్క మాటగా అడిగాడు. ఆ మాటలకి తనెందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాక, ఏమైందన్నయ్య అని అంది నిక్కి గాబరాగా. ఆహా ఏం లేదురా, నార్మల్గానే అడుగుతున్నా, చెప్పు చేస్తున్నావా అని మళ్ళీ అడిగాడు. అంటే చేస్తున్నాను కాబట్టే కదా మీ అందరికీ పరిచయం చేశాను, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావెందుకు? తన మనసులో ఏముందో అర్థం కాకనే అడిగింది నిక్కి. అలా అని కాదు బేబీ, అంటే నువ్వే తనని ఇష్టపడ్డావా లేక తనే నీకు ప్రపోజ్ చేసి ఇష్టపడేలా చేసుకున్నాడా అని. అన్న మాటల్లోని మర్మం తన బుర్రకి అంతు చిక్కక, మొదట తనే నన్ను ఇష్టపడ్డాడు, ప్రపోజ్ కూడా తనే చేశాడు, తన ప్రేమ నచ్చి నేను ఓకే చేశాను అన్నయ్య, ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు ఏమైంది నీకు అని అంది నిక్కి. ఏమే నేను అడగకూడదా? అడగొద్దంటే చెప్పు, అడగనులే, దానికి ఏదో అనుమానం వస్తుంది అని తెలిసే కాస్త గట్టిగానే అనగానే, ఇప్పుడు నేనేమన్నానని అంటూ బొంగుమూతి పెట్టేసింది ముద్దుగా. ముద్దుల చెల్లెలు అలా అలిగితే ఇక ఉండగలడా చిన్నన్నయ్య? చిన్నగా పైకి లేచి దాని బుగ్గలు లాగుతూ, అలా కాదులే బంగారం, ఏదో ఊరికే అడగాలనిపించి అడిగానులే, ఇంకేం లేదు, బుర్రలో ఏం పెట్టుకోకు, ఎగ్జామ్స్ బాగా రాయి చెప్తూ వెళ్ళిపోతూనే, అవునరా ఇంతకీ కెవి గాడిపై నీ అభిప్రాయం ఏంటి కొంచెం చిన్నగానే అడిగాడు. ఆ మాటకి సూటిగా చూస్తూ, కెవికి ఏమన్నయ్య, వాడు బంగారం, చిన్నప్పుడు నాతో బాగా ఆడుకునేవాడు, నన్ను బాగా చూసుకునేవాడు కూడా, అలా వాడు నాకు చాలా నచ్చాడు కూడా. కానీ ఇంతలోనే ఏమైందో తెలీదు, నాతో సరిగ్గా మాట్లాడడమే మానేశాడు. చాలాసార్లు అడిగి చూసా కానీ చెప్పలేదు. వాడు సరిగ్గా మాట్లాడడం లేదని చాలా బాధపడ్డా కూడా. ఇక ఎంత అడిగినా వాడు చెప్పడు అనేసి సైలెంట్ అయిపోయి నా పని నేను చూసుకునేదాన్ని. అది అలానే అలవాటైపోయింది. ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాడు నాతోటి. నేనేమైనా తప్పు చేశానేమో కూడా నాకు తెలీదు, అడిగినా చెప్పడు. ఆ మాటలు మాట్లాడేటప్పుడు దాని గొంతులో కళ్ళల్లో బాధని స్పష్టంగా గ్రహించాడు లక్షి. చెత్త వెధవ, కనీసం అలా దూరంగా ఉండకపోయినా వాడిపై దీనికి కొంచెమైనా ఇష్టం కాస్త ప్రేమగా మారుతుండేనేమో. మొత్తం వీడి చేతులారా వీడే చేసుకున్నాడు దరిద్రుడు, ఇప్పుడు బాధపడేం లాభం అని తనలో తానే ఫ్రెండ్ గాడిని బండబూతులు తిట్టేసుకొని, ఏదో పనిలో ఉండి బిజీగా ఉండుంటాడులేమా, నువ్వు తప్పుగా అనుకోకు బేబీ, బాధపడకు సరేనా? దాని బుగ్గన ముద్దు పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కాఫీ తాగకుండానే. అయ్యో అన్నయ్య కాఫీ అని నిక్కి కాఫీ వైపు చూపిస్తూ అంటుంటే, వద్దురా తాగబుద్ధి కావట్లేదు,
చెప్తూనే పైకి నడిచాడు లక్ష్. ఎందుకో మనసంతా గందరగోళంగా ఉంది. తల్లితో కానీ ఇంకా ఎవరితో పంచుకున్నా తన బాధ తీరేది కాదు. ఎవరికి చెప్పినా కెవిగాడినే అరుస్తారు, తప్పు పడతారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? హెడ్ బాత్ చేస్తూనే తెగ చించేస్తున్నాడు ఆ బుర్రతో. అంతలా చించిన ఆ బుర్రకి టక్కున వెలిగింది ఆ ఇంటి పెద్ద కోడల రూపంలో. అంతే, వదిన గుర్తుకు రాగానే కళ్ళు మిలమిలామంటూ మెరిసిపోయాయి. ఆహా, నా బుర్రకి మెడిసిన్ నువ్వే వదినా, ఇదిగో వచ్చేస్తున్నా. నా మనసేం బాలేదు, నువ్వే నా బాధను పోగొట్టాలి. అలాగే ఆ రాక్షస్ కూడా ఉంటుంది కదా, చూసినట్టుగా కూడా ఉంటుందిలే. తనకు తెలియకుండానే తన రాక్షసిని తలుచుకోగానే బుగ్గలు ఎర్రగా ఉబ్బిపోయాయి బాబుగారికి. అదేంటో మరి, లేచినప్పటి నుంచి వేలాడిపోయిన మోము పిల్లని తలుచుకోగానే భలే హుషారు ముంచుకొచ్చేసింది అయ్యకి. ఎంతో సూపర్ యాక్టివ్గా రెడీ అయిపోయి, మా నేను బయటకు వెళ్ళొస్తా చెప్తూనే వెళ్ళిపోతున్న బిడ్డను చూసి, రే రే ఆగ్రా, ఇప్పుడెక్కడికి అని అడిగింది జాను. కొంచెం పనిమా, అయిపోగానే వచ్చేస్తా అని అన్నాడు లక్ష్. సరిపోయారా మీరు, ఇంకో వారంలో పెళ్ళుందన్న ధ్యాస కూడా లేదు. ఎవరికి వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఎంతకని చూసుకోవాలి? గొంతు చెంచుకొని అరుస్తున్న తన గొంతుని ఉన్నట్టుండి 2 చేతులు చుట్టేసుకున్నాయి. ఆ స్పర్శ ఎవరిదో అర్థమైన జాను, బేబీ లేచావారా? ఇప్పుడైనా దా టిఫిన్ తిందువు, చాలా లేట్ అయింది, ఆకలేస్తూ ఉంటుంది కదా. నిన్న తల్లి అని కూడా చూడకుండా అన్నేసి మాటలన్నా కూడా తనపై ఎలాంటి కోపం పెట్టుకోకుండా అంత ప్రేమగా మాట్లాడుతున్న అమ్మ ప్రేమకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి రంజనీకి. బిడ్డ కంట్లో చిన్న కన్నీటి బొట్టు చూడగానే, అరే బుజ్జి ఏమైందిరా? రే అల్లడా, ఏమన్నావురా నా బిడ్డని, పొద్దున్నే ఇలా ఏడుస్తుంది అని అంది జాను. మాకింకేం పని లేదు మరి, ఊరికే తిడుతూ కూర్చోవడానికి. వీళ్ళ ఎమోషనల్ డ్రామాని సోఫా పైకి మోకాళ్ళ మీదకి ఎక్కి మరీ చూస్తున్న చిన్న మరదలి పిల్ల నుదుటిన ముద్దు పెడుతూనే మాట్లాడి తన పక్కన సెటిల్ అయ్యాడు రంజిత్. బావ సెటిల్ అవ్వగానే తన ఒళ్ళో ప్లేస్ని ఆక్యుపై చేసేసింది నిక్కి. పోండి, మీకు మరీ ఎక్కువ అయిపోతుంది భర్తపై అలకగా అరుస్తూనే. అదేం లేదులేమా, ఆకలేస్తుంది, ఈరోజు నువ్వే తినిపించవా ముద్దుగా అడిగింది రంజి. నా బంగారం, నువ్వు అడగాలనే, దా ఈరోజు నీ ఫేవరెట్ అయిన పొంగల్ చేశామా, కడుపు నిండా తిందురా మాట్లాడుతూనే కిచెన్లోకి తీసుకెళ్ళిపోయింది జాను. బావ ఒడిలో పడుకొని, బావా అక్క బాగానే ఉంది కదా అని అడిగింది నిక్కి. దాని గడ్డం పట్టుకొని, ఏం లేదులే బేబీ, కాస్త అప్సెట్గా ఉందంతే అని చెప్పాడు రంజిత్. మరి ఎందుకని అక్క ఊరికి అలా మాట్లాడుతుంది? పాపం అమ్మాయినా బయటికి చెప్పుకోగలదు, కానీ డాడీ అస్సలు చెప్పుకోలేడు తెలుసా. నిన్న నైట్ నా గదికొచ్చి నా ఒళ్ళో పడుకొని చాలాసేపు బాధపడ్డాడు అక్క ప్రవర్తనకి అని అంది నిక్కి. ఏంటి, మామ బాధపడ్డా? నమ్మలేక అడిగాడు రంజిత్. బావా ప్రామిస్, పాపం కొంచెం ఛాన్స్ ఇస్తే ఏడుపు కూడా వచ్చేసేదేమో. ఎలాగోలా నచ్చ చెప్పి బుజ్జగించి పెట్టాను తెలుసా అని అంది నిక్కి. బంగారమే నువ్వు అంటూ దాని బుగ్గ తీసుకొని ముద్దు పెట్టుకుంటూ, ఇంట్లో అంతా బాగానే ఉన్నారు, ఇదొక్కటే ఇలా ఎందుకు అయిందో అర్థం కావట్లేదు నాకు అని తన చిట్టి మరదల పిల్లతో తన గుండె భారాన్ని చెప్పుకొని బాధపడ్డాడు రంజిత్. హుషారుగా బయటికి వెళ్తున్న లక్షకి ఎదురుపడ్డాడు కెవి. వాటిని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటే కార్ గ్లాస్ ఓపెన్ చేసి, రే లక్కీ ప్లీజ్ రా, ఇలా మాట్లాడకుండా చంపకరా నాయన అంటున్నా పట్టించుకోక తన పక్కన నుంచే కార్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోయాడు లక్ష్. వీడి కోపం ఇదేం కొత్త కాదుగా అనుకుంటూనే తన వెంట పడ్డాడు కెవి. వాడు తనని ఫాలో చేస్తున్నది చూసి కావాలనే ఒకసారి స్పీడ్ పెంచి ఇంకోసారి తగ్గించి ఆ సందులోకి ఈ సందులోకి అటు ఇటు తిప్పేసి వాడిని ముప్పు దిప్పలు పెట్టేసి ఎలాగోలా హైవే ఎక్కేసి ఊరు వెళ్ళిపోయాడు లక్ష్. వాడి దాటి వల్ల కళ్ళు బైర్లు కమ్మి కనుచూపు మేరలో ఎక్కడా వాడి జాడ దొరకక వాడు పెట్టిన తిప్పలకి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని ఆఫీస్కి రిటర్న్ అయ్యాడు కెవి. చూడకపోయినా వాడి ఎక్స్ప్రెషన్ ఆ టైంలో ఎలా ఉంటుందో ఊహించుకుంటూనే సాడిస్టిక్గా ఒక నవ్వు నవ్వేసుకున్నాడు తనలో తానే. అత్తయ్య అత్తయ్య కారు ఆగడం ఆలస్యం. పరుగున లోపలికి వెళ్తూనే తెగ అరిచేస్తున్నాడు లక్ష్. అత్తయ్య ఎక్కడున్నారు అంటూ అరుస్తూనే లోపలికి వెళ్ళి హాల్లో కూర్చున్న రాఘవిని చూసి, ఇక్కడున్నారా మాట్లాడుతూనే ఆవిడ దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని, అత్త వదినేది అని అన్నాడు లక్ష. అరే ఏమైంది నాన్న రాఘవి అడిగేలోపే తన అరుపులు విన్న వేణి, రే లక్కీ ఏమైందిరా అలా అరుస్తున్నావు అని అంది. కిచెన్ నుంచి సౌండ్ రావడం ఆలస్యం. వదినా వచ్చేస్తున్నా అంటూ అటు కదిలాడు లక్ష. నాన్న లక్ష ఏమైందిరా అంత కంగారుగా ఉన్నావు రాఘవి అడుగుతుంటే, ఏం లేదులే అత్త, వదిన కోసం వచ్చాను. అప్పటికే వంట రూమ్ లోపలికి అడుగు పెడుతూ గోడపై కోతిలా ఎక్కి కూర్చున్న వాడి ముద్దుల మరదల్నే చూస్తూ దాని కట్టు బొట్టుని పైనుంచి కింద దాకా స్కాన్ చేసేసి,
వదిన గారంగా అరుస్తూనే వెళ్ళి తను ఇటు తిరగగానే అమాంతం హగ్ చేసేసుకొని, వదిన నాకు పిచ్చెక్కిపోతుంది అని అన్నాడు. చేతిలో గరిట వల్ల పట్టుకోలేక నోటితో మాత్రమే పని చెప్పింది వేణి. ఏమైంది నాన్న అంటూ. వదిన మనసేం బాలేదు, అందుకే వచ్చేసా నీ దగ్గరికి. తన వెనకగా ఉన్న లీలా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. వాడి చూపులు తేడాగా ఉన్న ఆ కళ్ళల్లో ఏదో తెలియని బాధ గ్రహించింది లీలా. ఏంరా అసలేమైంది, ఎందుకు అలా ఉన్నావు? గరిటని లీలా చేతికిచ్చి చిన్నగా వాడి వెన్ను నిమురుతూ అడుగుతుంటే మెల్లిగా పైకి లేచి, వాడు కెవిగాడున్నాడు చూడు అని అన్నాడు లక్ష. ఏమైంది వాడికి అని కంగారుగా వేణి అడిగితే, అది అంటూ నిన్న జరిగింది అంతా కొద్ది కొద్దిగా చెప్తూనే దోశలు తింటున్న లీలా ప్లేట్ని లాగేసుకొని, ఓయ్ నువ్వు లేవే అని అన్నాడు లక్ష. నేనెందుకు లేవాలి, అయినా వే ఏంట్రా అని లీలా అంటే, ఏంట్రానా అన్నాడు లక్ష్. రాని, నువ్వు నన్ను వే అనగలేంది, నేను నిన్ను రా అంటే వచ్చిందా అని అంది లీలా. ఇదిగో నాతో పెట్టుకోకు చెప్తున్నా అని లక్ష అంటే, నువ్వు కూడా నాతో పెట్టుకోకు, మొహం పచ్చడి చేస్తా అని లీలా అంటుంటేనే, లీలా ఏంట మాటలు? కోపంగా వచ్చిన అక్క గొంతుకి నోటిని మూసేసి, సారీ అక్క, కానీ తనే స్టార్ట్ చేశాడు ఫస్టు అని లక్కీ వైపు వేలు పెట్టి చూపిస్తుంటే అప్పటి వరకు చూడని తన చేతి కట్టుని అప్పుడు గమనించి, ఏమైందే అన్నాడు. అంతే, లటక్కున చెయ్యి వెనక్కి లాగేసుకొని చెంగున కిందకి దూకేసి, అయ్యో కూర్చోండి లక్కీ గారు అని రాగాలు తీస్తూ అంటూ, అన్నయ్య వస్తున్నా అంటూ కావాలనే తన మాటలు విననట్టుగా అక్కడ ఎవరూ లేకపోయినా కావాలనే పిలుస్తున్నట్టుగా పలుకుతూ తప్పించేసుకుంది లీలా. అదండి మరి ఇవాల్టి కథ. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.